జరిగే పిల్లంతా కావ్య మౌనంగా చూస్తూ ఉంటే అక్కడున్న కనకంకి అలాగే అపర్ణ వాళ్ళకి టెన్షన్ వస్తూ ఉంటుంది. పెళ్లి ఆగటం లేదు జరిగిపోతుంది అనేసరికి ఇక పంతులు గారు కూడా తాలిపూజ అయిన తర్వాత మాంగళ్య ధారణ చేయండి బాబు అనేసి తాలిబొట్టు రాజుకైతే ఇస్తూ ఉంటారు. ఇక తాలిబొట్టు తీసుకుని వెంటనే ఇక బాజంత్రీలు మోగుతూ ఉంటాయి. ఇక సౌండ్కి ఇక రాజు అయితే యామిని వైపు చూస్తూ ఉంటే కావ్య యామిని వైపు అలాగే చూస్తూ ఉంటుంది. ఇక బాజంత్రీలు సౌండ్కి అయితే ఇక బామ్మగారు కనకం అలాగే అపర్ణదేవి వాళ్ళకైతే టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఇక చిట్టి వాళ్ళైతే అలాగే టెన్షన్గా చూస్తూ ఉంటే ఇక రాజు అయితే యామిని మెడలో తాళి కట్టడానికి ఇక వంగుతూ ఉంటాడు. యామిని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక టెన్షన్ భరించలేక ఆపండి అనేసి రుద్రాని అయితే గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఒక్కసారిగా యామిని అలాగే రాజు ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఎందుకు అరిచిందా అనేసి అందరూ కూడా ఇక కావ్యతో సహా అందరూ కూడా రుద్రాని వైపు చూస్తూ ఉంటే అప్పుడే పోలీసులు అయితే లోపలికి ఎంతో ఇస్తూ ఉంటారు. అక్కడ పోలీసులు చూసి సడన్గా అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏమైందండి, మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అనేసి యామిని వాళ్ళ నాన్నగారు అడిగేసరికి యామినిని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్తూ ఉంటాడు. పోలీస్ అతనైతే ఎందుకు అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అనేసి అడుగుతూ ఉంటారు. యామిని వాళ్ళ నాన్నగారు కాస్త షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి యామినిని అరెస్ట్ చేయడం ఏంటి అనేసి యామిని కూడా షాక్ అవుతూ ఉంటుంది. అవును, యామిని గారు కావ్యపై అటాక్ చేయించారని మాకు తెలిసింది, అతను పట్టుబడ్డాడు అని చెప్పేసరికి యామిని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఆ విషయం విన్న రాజు కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉంటే ఏంటి యామిని ఈ ప్లాన్ చేసిందా అనేసి అక్కడున్న కావ్య కూడా తెలుసుకున్న కావ్య కూడా షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. మరి నిజంగా యామిని కావ్యపై పగ తీర్చుకున్నదా లేదా ఇదంతా ఎవరైనా ప్లాన్ చేస్తారా? వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు